ఏం చేస్తారు, ఆ లింక్ ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసిన వెంటనే వీడియో కాల్లో అవతల పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉంటాడు. వ్యక్తి ఉండి ఆల్రెడీ మీ మీద కేసు అయ్యింది, డ్రగ్స్ కేసు, బెయిల్ రాదు, ఇన్ని సంవత్సరాలు రాదు, అన్ని సంవత్సరాలు రాదు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర అమౌంట్ తీసేసుకుంటారు. ఇది కూడా ఫేకే. అర్థమైందా? పోలీసులు ఎవరు కూడా వీడియో కాల్స్ స్వైప్లోని వీటిలోని ఫోన్ చేసి మిమ్మల్ని ఎగ్జామిన్ చేయరు. ఫిజికల్గా వస్తారు, లేకపోతే కోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైనా వీడియో రికార్డింగ్ చేయమంటే కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళి లేకపోతే జూమ్లోనూ వీటిలోనూ ఎగ్జామిన్ చేస్తారు తప్ప స్వైప్లోని వీటిలోనే అనేది ఫేస్బుక్ లైవ్లో అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. తర్వాత 4, ముఖ్యంగా బాయ్స్కి ఇది హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా వరకు మీరు చూసే ఉంటారు. రీసెంట్గా పెనంలూరులో ఒక 10 రోజుల క్రితం కూడా 3 హనీ ట్రాప్లు జరిగినాయి పెనంలూరులో. సాధారణంగా ఇది ఎక్కువ ఏజ్డ్ పర్సన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. హనీ ట్రాప్ అంటే ఏంటంటే మీకు ఒక వాట్సాప్ వీడియో కాల్ అనేది వస్తుంది. వీడియో కాల్లో మీకు అటెండ్ చేస్తారు. అవతల ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. మీరేం మాట్లాడిన అవసరం లేదు, ఆ అమ్మాయి తనంతట తానే డ్రెస్ ఇప్పేస్తుంది మొత్తం. నువ్వు మాట్లాడకపో, సమస్య లేదు. అది వీడియో రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఒక పావుగంట తర్వాత వేరే వాడు మీకు వాట్సాప్ మెసేజ్లో పెడతాడు. పెట్టి నువ్వు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసావు, సెక్సువల్ హెరాస్మెంట్ కదా కేసు ఫైల్ చేస్తున్నావు అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకుంటారు. ఇదొకటి. తర్వాత వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ రీసెంట్గా వచ్చినాయి కొంతమందికి, మన మండలంలో కూడా వచ్చినాయి. ఏదో ఏపీకే ఫైల్ అని చెప్పి ఒక ఫైల్ పంపిస్తారు. మనం ఏదో ఫైల్ అని చెప్పి అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే ఏ ఫైలు ఓపెన్ చేయొద్దు. అలా అని ఫార్వర్డ్ కూడా చేయొద్దు. మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోద్ది. మీ పర్సనల్ ఫోటోలు గూగుల్లో సేవ్ చేసుకున్నాయి మొత్తం అన్నీ కూడా, ప్లస్ మీ కాంటాక్ట్స్, మీ ఫోన్లో వాయిస్ రికార్డులు పెట్టుకుంటే ఆ వాయిస్ రికార్డులు కూడా అన్నీ హ్యాక్ అయిపోతాయి, ఆడి చేతిలోకి వెళ్ళిపోతాయి. అవి పెట్టుకుని బెదిరిస్తూ ఉంటాడు. తర్వాత మీషో ఐడియా ఉందా? ఎక్కువ ఆడవాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది మీషో నుంచి ఒక కూపన్ వస్తుంది మన ఇంటికి. ఆ కూపన్లో ఏమంటే మీరు ఒక కారు గెలుచుకున్నారు, దానికి ట్యాక్స్ కట్టాలి అని చెప్పి 50,000, 25,000 అలాగా. మళ్ళీ ఇక్కడ గుడివాడ వచ్చేసింది, ఇంకో ఎంత. ఆ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఫోన్ పనిచేయదు. ఇది కూడా ఫ్రాడే. రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది ఇంకోటి. ఆగస్టు 15, రేపే కదా, ఆగస్టు 15కి సంబంధించి లింక్స్ వస్తున్నాయి. లింక్స్ ఏంటంటే ఆగస్టు 15కి ఇన్ని సంవత్సరాల తర్వాత దీని ఫేమస్, దీనికి మీకు రీఛార్జ్ ఫ్రీ అని, ఇవన్నీ వేరు రకాలుగా మీకు వాట్సాప్లో పంపిస్తారు. అవి క్లిక్ చేసారా మీ ఫోన్ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ సైబర్ క్రైమ్. ఈ అన్నిటికీ మార్గం, పరిష్కారం ఏంటి? ఎవరైనా చెప్తారా? మనం ఆన్లైన్లో వచ్చే ఏది నమ్మొద్దు. 1, 2 దీనికి పరిష్కారం ఒకటే. మనకి ఏదైనా ఇలాంటి జరిగి మన అమౌంట్ ఎవరన్నా మన అకౌంట్ నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు చేయించాల్సిన ఇమీడియట్ పని ఏంటంటే 1930 నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1930 ఇమీడియట్గా 1930కి కాల్ చేసి చెప్తే అది సిఐడి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్ ఆ అమౌంట్ మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అయితే వెళ్ళిందో ఆ అకౌంట్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేస్తారు. ఇది ఎంత త్వరగా చేస్తే అంత మీ డబ్బులు అనేది ఎక్కడికి వెళ్ళిపోవు. అంటే ఫ్రీజ్ చేయటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అకౌంట్ నుంచి నా అకౌంట్కి పడ్డాయి, నేనే తీసుకున్న ఒక ఆయన దగ్గర సైబర్ క్రైమ్ వాడి ₹1,00,000 తీసుకున్నా. మీరు వెంటనే 1930కి కాల్ చేశారంటే ఇమీడియట్ నా అకౌంట్ ఫ్రీజ్ చేస్తారంటే బ్లాక్ చేసేస్తారు. నేను తీసుకోవడానికి నా అకౌంట్లో ఉన్న అమౌంట్ నేను తీసుకోవడానికి ₹1 కూడా రాదు. ఈవెన్ ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇంకేది ఉండదు, మొత్తం బ్లాక్ అయిపోద్ది. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే అది ఫ్రీజ్ అయిందంటే మీ అమౌంట్ మళ్ళీ మీకు
త్రూ ప్రాపర్ ఛానల్లో లీగల్గా వెనక్కి వస్తుంది. అర్థమైందా? ఇది మెయిన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దీన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అంటే ఇలాగ మీటింగ్ పెట్టి కాదు, మీరు అక్కడ కూర్చుంటారు, మీ పెద్దలు వస్తారు, పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి ఇమ్మీడియట్ 1930 కాల్ చేయాలి. రెండు ఏంటంటే డ్రగ్స్. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది. కాలేజీ స్థాయి నుంచే డ్రగ్స్ వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే 10th క్లాస్ వరకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, కాలేజీ వచ్చిన తర్వాత నాకు రెక్కలు వచ్చినాయి ఎగిరిపోవాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. దాంట్లో భాగంగా మన ఫ్రెండ్స్ ఎవడో సీనియర్ కావచ్చు, బయట తిరిగే వ్యక్తి కావచ్చు, సరదాగా రారా మామ దమ్ము కొడదాం అంటారు. ఫస్ట్లో సిగరెట్తో స్టార్ట్ అవుతుంది, సిగరెట్ కానించి గంజాయికి స్టార్ట్ అవుతుంది. ఇక గంజాయి తాగితే ఇంక మన లైఫ్ అయిపోయినట్టే. దానికి బాగా ఎడిక్ట్ అయిపోతారు. ఎడిట్ అయిపోయి ఏం చేస్తారంటే ఆ టైంకి అది దొరకకపోతే బ్లేడ్తో చెయ్యి కోసేసుకుంటారు. తెలుసా మీకు ఎవరికైనా? బ్లేడులతో చేతులు కోసేసుకుంటారు ఆ టైంకి అది దొరకకపోతే, అంతలా ఎడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు రీసెంట్గా సైకిల్ ప్యాచ్ చేస్తున్నప్పుడు ట్యూబ్ ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా ఎవరికైనా? గమ్ము లాంటిది. దాన్ని చిన్న కచ్చీఫ్లో వేసుకుని స్మెల్ పీలుస్తారు. అది కూడా, దానికి కూడా బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. స్కూల్ స్థాయి నుంచే. పెదపాలపర స్కూల్లో ఆ ట్యూబులు 2 పట్టుకున్నాం మేము వెళ్ళి 10th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర. అంటే ఎవడో బయట ఫ్రెండ్స్ గంజాయి అలవాటు, ఆడితో పాటు ఈడు ఆ ట్యూబ్లో దొరుకుతుంది ఇది అని చెప్పి ఎవరో చెప్పి ట్యూబ్ ద్వారా ఇది. దయచేసి మీరు ఎదిగే స్థాయిలో ఉన్నారు, మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సక్రమంగా వెళ్ళాలి, పై స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గంజాయికి కానీ ఇలాంటి చెడు వ్యసనాలకి అనేది ఎట్టి పరిస్థితుల్లో దరి చేరవద్దు. అర్థమైందా? దీని మీద ఎవరికైనా ఏదైనా గంజాయి కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మండలంలో ఎక్కడన్నా ఉందంటే కనుక నా నెంబర్ అక్కడ ఉంది, అది గవర్నమెంట్ నెంబర్. ఇప్పుడు నేనున్నా, నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినా కానీ ఆ నెంబరు 24 hours ఆన్లో ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాకుండా చూసుకునే బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. ఇంకా నేను చివరిగా మీ గురించి చెప్పాలనుకున్నది ఏముంది అక్కడ? ర్యాగింగ్పై అవగాహన. ర్యాగింగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఎవరైనా సీనియర్స్ ఎవరైనా ఉన్నారా? జూనియర్స్ అంటే తెలియకపోవచ్చు, సీనియర్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్యాకల్టీ కానీ సార్ ఎవరైనా చెప్తారా? మా ర్యాగింగ్ అంటే మీరు అనుకుంటారు హరాస్ చేయడం, ఒక వ్యక్తిని నిక్నేమ్తో పిలిచి అతను బాధపడే విధంగా ప్రవర్తించిన అది కూడా ఒక ర్యాగింగే. లేదా ఒక మధ్యన కొంతమంది పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఆ పేరుతో ఒక అమ్మాయి పేరు అబ్బాయికి ఉందనుకోండి, లేదా అబ్బాయి పేరు అమ్మాయికి ఉందనుకోండి, ఆ పేరుతో పిలిచినప్పుడు ఆ పాప ఆ అబ్బాయి అట్టయినా అది ర్యాగింగే. మీరు ర్యాగింగ్ అంటే వాళ్ళు పిలిచి సినిమాలో చూపించినట్టు కాదు, చిన్న చిన్న విషయాలు. అంటే మన ప్రవర్తన వల్ల ఎదుటివాడు బాధపడినప్పుడు మనకు తెలియపరిచిన తర్వాత మళ్ళీ మనం అతన్ని గాయపరిచి ఉంటే మాటల వల్ల, ఇది కూడా ర్యాగింగ్ కిందే వస్తుంది. ఓకేనా? ర్యాగింగ్ అంటే మన వల్ల ఎదుటివాడు బాధపడకూడదు. ఎదుటి వ్యక్తిని బాధపడిన చిన్న సంఘటన కూడా ర్యాగింగే నా దృష్టిలో. నిక్నేమ్తో పిలిచినప్పుడు, పక్కన వాళ్ళు నవ్వినప్పుడు, అతను అట్టయినా, ఇలాంటివి కూడా నా దృష్టిలో ర్యాగింగ్. ర్యాగింగ్ అంటే నువ్వు పిలిచి షర్ట్ తీసి ఆ పని చేయలేదు, ఇది ర్యాగింగ్ కాదు. మన ప్రవర్తన వల్ల ఎదుటివాడు బాధపడినప్పుడు నా దృష్టిలో అది ర్యాగింగే. ఎస్ఐ గారు ఇంకా ఉపయోగంగా చెప్తారు, నేను జాగ్రత్తగా.
ర్యాగింగ్ గురించి చెప్పే ముందు అందరూ ప్లీజ్ స్టాండ్ అప్. అన్నీ అంటున్నా. సిట్ డౌన్. ర్యాగింగ్ అంటే ఏంటి? స్టూడెంట్స్ ఎవరు అని చెప్తారా? ఎవరైనా? ఎవరికి తెలీదా? సీనియర్స్ ఎవరు లేరా? దీనికన్నా ముందు నేను ఎక్కడికి వెళ్ళినా ర్యాగింగ్ గురించి ఎందుకు చెప్తాను అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో కొంతమందికి బోరు కొట్టచ్చు, అయినా కానీ తప్పదు, నేను చెప్పే తీరుతా. ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పా, చెయ్యవలసిన పని చేయకుండా ఉన్నా, చెయ్యకూడని పని చేయకుండా చేసిన అది తప్పు అవుతుందని. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పే స్థాయిలో ఉన్నా. నేను వచ్చి ఇక్కడ మీకు ర్యాగింగ్ గురించి చెప్పకపోతే మీలో 2-3 జీవితాలు నాశనం అయిపోయినా దానికి పరోక్షంగా నేనే కారణం అవుతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను 2017లో నూజివీడ్ టౌన్ ఎస్ఐగా ఉన్నప్పుడు, నూజివీడ్ టౌన్లో దేనికి ఫేమస్? ఎడ్యుకేషన్లో